కథాభారతి శ్రోతలకు స్వాగతం. ఈనాటి కథ ప్రొఫెసర్ రామచంద్రమౌళి గారి నిర్వాణ అనటి కథా సంపుటిలోని 3వ కథ నీలి ద బ్లూ. ఇదివరలో పుస్తక పరిచయం చేసినట్టు నిర్వాణ ప్రొఫెసర్ రామచంద్రమౌళి గారి 8వ కథా సంపుటి. ఈ కథా సంపుటిలో మొత్తం 21 కథలు ఉంటాయి. దాదాపు అన్నీ బహుమతిని ఆర్జించిన కథలే. మీకు వీలున్నన్ని కథలను ఆడియోగా రూపొందించి జపాన్లో ఉన్న మన తెలుగు కథాప్రియులకు వినిపించండి అంటూ రచయిత అనుమతినిచ్చి, ఇక్కడి తెలుగువారికే కాకుండా దేశ విదేశాల్లో నివసిస్తున్న కథాభిమానులకు ప్రొఫెసర్ రామచంద్రమౌళి గారు సమర్పిస్తున్న ఒక అమూల్య కానుక. ఇక కథలోకి వెళితే, ఈ దేశ పరిస్థితి ఇదివరకు ఎన్నడూ లేనంత ఆందోళనకరంగా ఉంది నా దృష్టిలో. అన్ని ప్రధాన ప్రజారంగాలు, వ్యవస్థలు భ్రష్టుపట్టి శిథిలమైపోయినాయి. స్వతంత్రం విశృంఖలత్వంగా మారింది. ఈ స్థితిలో ఇక వేరే ఏదీ రాయలేకపోతున్న నిస్సహాయతలో ఈ కథ. నువ్వు గనుక నొప్పిని అనుభూతించగలిగితే నువ్వు జీవించి ఉన్నట్టు లెక్క. నువ్వు గనుక నీ నొప్పిని అనుభూతిస్తూనే ఇతర సహజీవుల నొప్పిని కూడా అనుభూతిస్తూ స్పందించగలిగితే నువ్వు నిజమైన మానవత్వాన్ని కలిగి ఉన్నట్టు లెక్క. నువ్వు గనుక నీ సహమానవుల, జీవుల నొప్పిని ఆనందించగలుగుతుంటే నువ్వు రాక్షసునిగా జీవిస్తున్నట్టు లెక్క. తన ఎదుట ఉన్న టేబుల్పై ఏదో వాడిపడేసిన పత్రికలోని ఒక పుట గాలికి రెపరెపా కొట్టుకుంటుంటే కనబడ్డ ప్రవచనమది. మనసులో ఎందుకో అదో రకంగా అనిపించి ఆ 3 వాక్యాలను మళ్ళీ మళ్ళీ చదివింది 28 ఏళ్ల నీల. నీల ఐఐటిలో టాపర్. పోస్ట్ డాక్టోరల్ ప్రోగ్రామ్ ఇన్ అడ్వాన్స్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పూర్తి చేసి ఇక టేకాఫ్కు సిద్ధంగా ఉంది. ఆత్మానుశీలన చేసుకుంటే ఆమెకు అర్థమైంది సులువుగానే తనది దాదాపు మొదటి జాతే అని. కానీ రెండవ, అంటే మానవీయ లక్షణాలు గల మనిషిగా మారాలని ఎప్పటి నుండో తపన చెందుతున్న ఒక అతి సామాన్య శుద్ధ మానవితను అనుకుందామే. ఐఐటి మద్రాసులో కొద్ది గంటల క్రితమే కాన్వొకేషన్ అయిపోయి ఆ హడావిడంతా, అంటే ఇన్నాళ్ళు పాఠాలు చెప్పిన గురువుల దగ్గర సెలవు ఆశీస్సులను తీసుకోవడం, ఏండ్లకు ఏండ్లు కలిసిమెలిసి అనేక అధ్యయనాల్లో తలమునకలై గడిపిన సన్నిహిత స్నేహితుల నుండి ఇక శాశ్వతంగా విడిపోతున్న ఉద్విగ్న క్షణాలను అనుభవిస్తూ మూల మానవీయ ప్రతిస్పందనలతో విచలించిపోతూ ఒంటరిగా తన హాస్టల్ గదిలోకి నడిచి వచ్చి అలసటగా తనతో ఏండ్ల కొద్దీ అనుబంధమున్న వాలు కుర్చీలో ఒరిగి కళ్ళు మూసుకుంది నీల. ఆ క్షణం ఆమె ఒక నిశ్చల మహాసముద్రంలా ఉంది. డెసిషన్ మేకింగ్. తనిప్పుడు సరి అయిన నిర్ణయమే తీసుకుందా? ఏది సరి అయిన నిర్ణయం అంటే, ఏదైనా ఒక కీలక నిర్ణయం తీసుకుంటే అందువల్ల భవిష్యత్తులో పశ్చాత్తాపపడే సందర్భం రాకపోవడమే సరి అయిన నిర్ణయం తీసుకున్నట్టు రుజువు అని మేనేజ్మెంట్ శాస్త్రం చెబుతుంది. ఒక నిర్ణయాన్ని తీసుకునేందుకు ఆ మనిషి అప్పటికే నిర్ణయించుకున్న లక్ష్యాలు, గమ్యాలు, వాటిని చేరేందుకు రచించుకున్న వ్యూహాలు, తన కుటుంబ సభ్యుల పట్ల బాధ్యతలు, చుట్టూ తన సమాజం పట్ల, సహమానవుల పట్ల ఉండవలసిన ధర్మాలు, ఇవన్నీ ఉత్ప్రేరకాలుగా పనిచేస్తాయి. కానీ తన విషయంగా అవేవీ లేవు మొదటి నుండి. తన తండ్రి అత్యంత అవినీతిపరుడు, దుర్మార్గుడు. నీతి నియమాలనేవేవీ లేని కేవలం డబ్బు సంపాదనొక్కటే పరమావధి అయిన బార్న్ క్రిమినల్. అతను ఫలానా వృత్తిని స్వీకరించి ఫలానా వ్యాపకం చేస్తాడు అని నికరంగా ఏదీ ఉండదు. ఇప్పుడు గుట్కా బేరం చేస్తాడు. మరో 2 నెలలకు డబ్బు హవాలా మాఫియాతో కలిసి ఎవరెవరికో మనీ ట్రాన్స్ఫర్ చేస్తూ పట్టుబడతాడు. మళ్ళీ ఎవరో విడిపిస్తాడు.
తర్వాత మళ్ళీ కొత్తగా డ్రగ్స్ ట్రాఫికింగ్లో చేరి ఏ ఆఫ్ఘనిస్తానో వెళ్ళి మళ్ళీ ఎప్పుడో ఏ దేశంలోనో పుడతాడు. సినిమా బిజినెస్లో చేరి ఏ అమ్మాయిలతోనో గడుపుతూ వావి వరుసలు లేకుండా ఏ దుబాయ్లోనో ముంబైలోనో పట్టుబడి ఏ పోలీస్ కేసులోనో ఇరుక్కుని జైలుకెళ్ళి తండ్రి వేరబోట్స్ నాట్ నోన్. ఏ మానసిక తత్వానికి అన్వయించలేని మోస్ట్ డర్టీ రోగ్, ఒక అరాచకవాది, డబ్బు కోసం సుఖాల కోసం ఏదైనా చేయగల అనార్కిస్ట్. అతనికి ఒక భార్య ఉంది, అంటే తన తల్లి. వాళ్లకు ఎట్లా పుట్టిందో తను తెలియదు. కూతురైన తన పట్ల అతి సహజంగా ఉండవలసిన కనీస ప్రేమ గానీ కన్సర్న్ గానీ లేని అమానవవాది, రాక్షసుడు, క్రిమినల్, పరమ నీచుడు. ఆ నికృష్ట తండ్రి పేరు ఒకసారి రాము, ఒకసారి కేశవ్, మరోసారి రాజన్. ఇట్లా బహురూపి, బహునామి. ఇక అమ్మ, ఆమె ఒక ఆడరాక్షసి. సహజంగా ఏ స్త్రీకైనా ఉంటాయని ఎవరైనా భావించే కనీస సాత్విక లక్షణాలు అస్సలే లేని ఆడక్రూరురాలు. తనకు అర్థమైనంత వరకు ఆమె పాలిటెక్నిక్లో డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదివింది విజయవాడలో. అప్పుడే ఒక ప్రింటింగ్ ప్రెస్లో పనిచేసే ఈ నాన్న అనబడే రాముతో పరిచయమై ఒక ఇండస్ట్రీ పెడదామని ఇండియన్ బ్యాంక్లో 2 లక్షల లోన్ తీసుకుని బురిడి కొట్టించి విజయవాడ నుండి మాయమై వైజాగ్లో తేలారు. వేషాలు మార్చి టిప్ టాప్ స్టైలే ఒక అత్యవసర ఆభరణమని తెలుసుకుని మనీ మేకింగ్ బిజినెస్, ₹3 వడ్డీలకు రహస్యంగా మధ్యతరగతి మనుషుల నుండి డబ్బు సేకరణ, వెంటనే ఒక కారు, హుందా అయిన ఇల్లు, పెద్ద మనుషులతో పరిచయాలు. ఆ క్రమంలో రాముకు, ఈ డిప్లొమో సీతకు అయిన జ్ఞానోదయం. కుచ్ తో భీ కరో, పైసే కమావో, భాగ్ జావ్. నాన్న అనబడే రాము, ఈ తల్లి అనబడే సీతకు ఒక రాత్రి ఇద్దరూ బాగా తాగుతూ మాట్లాడుకుంటుండగా విందితను. అప్పుడు తణుకులో ఉన్నారు తాము. ఈ దేశంలో అందరూ దొంగలే. ఒకడు పెద్ద దొంగ, ఇంకొకడు చిన్న దొంగ, అంతే. మనం ముందు సులువుగా మోసం చేయవలసింది బ్యాంకులను. నకిలీ భూముల డాక్యుమెంట్స్ తయారు చేయడం, బ్యాంకులకు కుదవ పెట్టి కోట్లకు కోట్లు లోన్స్ తీసుకుని స్కిప్, పరార్, అంతే. ఏ బ్యాంక్ ఆఫీసర్ అయినా ఎంత ఎక్కువ లోన్ ఇస్తే వానికి అంత ఎక్కువ పర్సంటేజ్ కమిషన్. తర్వాత రాముడెవడో రాకాసెవడో. మరి ఈ నీలిని ఏం చేస్తాం? జాయిన్ ఇన్ ఏ రెసిడెన్షియల్ మిషనరీ హై స్కూల్. ఆ విధంగా యంగ్ ఉమెన్ క్రిస్టియన్ అసోసియేషన్ YWCA ఎగ్మోర్ చెన్నైలో అడుగుపడింది. ఒకటి మాత్రం జరిగేది. ప్రతి నెల టంచన్గా ఎక్కడి నుండో గానీ ₹1000 మనీ ఆర్డర్ వచ్చేది మిషన్ స్కూల్కు తన పేరు మీద. 10వ తరగతి వచ్చేసరికి ఒంటరి అనాథగా మిగిలిన తనకు సీత తల్లా, రాము తండ్రా, అసలు తనెవ్వరు అన్న ప్రశ్న పుట్టింది. జవాబు, తను ఎవరైతే ఏమిటి, ఇదేమన్నా తెలుగు సినిమానా పట్టుబట్టి తెలుసుకుని శుభం అని ఎగిరిపడ్డానికి? వాస్తవమేమిటంటే ఈ అత్యంత దౌర్భాగ్యకర దేశంలో ఎట్లనో అట్లా పుట్టి పెరుగుతున్న ఒక ఆడమనిషి తను అన్న గ్రహింపు కలిగి, జీవితానికి ఒక అర్థం, ఒక పర్పస్, ఒక సార్థకత అంటూ కుదుర్చుకుని బతుకగలదా తను అని ఒకరోజు మెరీనా బీచ్కి వెళ్ళి రాత్రి దాకా కూర్చుని వివేచించుకుని జీవితానికి ఒక దారి ఇది అని అనుకుని హాస్టల్కు వచ్చి రాత్రంతా మదన. శ్రీశ్రీని చదువు, కార్ల్ మార్క్స్ని చదువు, పెరియార్ రామస్వామి నాయకర్ను చదువు. మనదీ ఒక బతుకేనా కుక్కలవలె నక్కలవలె, మనదీ ఒక బతుకేనా సందులలో పందులవలె. ఇంటర్ తిరుగు తిరుగు, ఈ దేశ వీధి వీధి పర్యటించు, గల్లీ గల్లీ. కానీ పరిశీలనాత్మక, పరిశోధనాత్మక, అధ్యయనాత్మక అన్వేషణలన్నీ నీలిలో నికరంగా స్థాపించిన భావనలు 3. అవి: 1, నిరక్షరాస్యతతో
కునారిల్లుతున్న ఈ దేశంలో నిన్ను నువ్వు తెలుసుకుని ముందడుగేయాలంటే ముందు నువ్వు చదువుకోవాలి. చదువే విచక్షణాయుత జీవనానికి దారిదీపం. 2, ఈ దేశంలో పార్టీలు ఏవైనా, ప్రభుత్వాలు ఏవైనా ఎప్పుడూ ప్రజలను బాగు చేయడానికి శ్రమించలేదు. ఎప్పటికప్పుడు తమ తమ అధికార పీఠాలను కాపాడుకుంటూ కొనసాగడానికి మాత్రమే సకల కుట్రలను, కుతంత్రాలను, హింసాత్మక హత్యలను, దోపిడీలను, నీతిహీనమైన వ్యూహాలను కొనసాగిస్తూ వస్తున్నాయి. నిజానికి లెక్కల ప్రకారం ఈ దేశంలో మనం పొందింది స్వాతంత్రమని భావిస్తున్న భ్రమలో మన ఇంటి దొంగల చేతనే పరాయి పాలకుల కంటే ఘోరంగా దోపిడీకి గురవుతున్నాం. 3, ఇక తను నిర్ణయించుకోవాలి. ఈ కుళ్ళిపోయిన వర్తమాన సమాజంలో తలవంచుకుని ఏ ఉద్యోగం దొరికితే దాన్నే చేసుకుంటూ అస్వతంత్రురాలుగా ఇక్కడే కొనసాగడమా, లేక? ప్రశ్న ఇది. జవాబు వెతుక్కుని ఒక స్థిర నిర్ణయాన్ని తీసుకోవాలి. ఐఐటి మద్రాస్లో బీటెక్ ఎలక్ట్రికల్, పీజీ ఎలక్ట్రికల్ అడ్వాన్స్డ్ ట్రాన్స్మిషన్ టెక్నాలజీస్. ఎవరైనా 2 ప్రపంచాలున్నాయని తెలుసుకోవాలి. ఒకటి పూర్తిగా భౌతికమై, దేశం, రాష్ట్రాలు, రాజకీయాలు, అధికారం, మేధావులందరూ ఎంత గొప్పవాడైనా కుహనా రాజకీయ నాయకుల కింద కాలిచొప్పులా పడి ఉండడం. 2, ప్రపంచ సకల మానవాళి వికాసం కొరకు తన మేధో సంపత్తిని వినియోగించి కొత్త కొత్త ఆవిష్కరణలను అందించి మనిషిని ఉన్నతుణ్ణి చేయడం. నాగరికతా నిర్మాతల్లో ఒకరిగా శాశ్వతమై నిలిచిపోవడం. ఈ దేశంలో దేవుడిచ్చిన అద్భుతమైన ప్రకృతి వనరులను, ఫలవంతమైన నేలను, యవ్వనవంతమైన మానవ వనరులను, అద్భుత మేధో సంపత్తి ఉన్న యువశక్తిని, అపారమైన జలవనరులను కలిగి ఉన్న వ్యూహాత్మకంగా జాతి అభివృద్ధి కోసం ఉపయోగించుకునే చిత్తశుద్ధి మన ప్రభుత్వాలకు లేదు. ఎంతసేపు రాజకీయ దుర్మార్గాలతో, ఒకరితో ఒకరు దూషణ భాషణలతో కలహించుకుంటూ దేశాన్ని నిష్క్రియాత్మకత వైపు ధ్వంసిస్తూ వెళ్లటం తప్పితే వికాసం దిక్కు ఒక్కడుగు కూడా వేయని దౌర్భాగ్యం. తను పోస్ట్ డాక్టరల్ ప్రోగ్రాంలో భాగంగా ప్రపంచ ఎలక్ట్రిక్ కేబుల్స్ తయారీలో అద్భుతాలు సాధిస్తూ సూపర్ కండక్టింగ్ కేబుల్స్, ఎకో డిజైన్, అల్ట్రాకర్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ క్లౌడ్ సర్వీసెస్, అండర్ ఓషన్ నాన్ డిస్ట్రక్టబుల్ డేటా కేబుల్స్ యూజ్డ్ ఇన్ సబ్మరైన్ షిప్స్, అంపాసిటీ అండ్ డీకార్బనైజ్డ్ ఎలక్ట్రిఫికేషన్ వంటి రంగాల్లో గ్లోబల్ లీడర్ అయిన నెక్సాన్స్ ఒక ఐఐటి టాపర్గా తను చూపిన నవీనీకరణ ప్రతిభ వల్ల ఇప్పటికే ఇంటర్న్షిప్లో వచ్చిన ఆఫర్. ప్రస్తుతం యూరప్లో 20, ఆసియాలో 15, ఆఫ్రికాలో 6, అమెరికాలో 7 సంస్థలున్న కంపెనీ యొక్క ఆస్టిన్ R&D హబ్లో డెవలపర్గా వచ్చిన అపూర్వ అవకాశం. అద్భుతము, ఉజ్వలము అయిన వృత్తి, దానితో కలిగే ఆత్మతృప్తి, $1,000 జీతం, గొప్ప అవకాశం. కానీ దేశం నిరర్ధక, నిర్వ్యాపక పంకిలంలో రోజురోజుకు కూరుకుపోతూ రాజకీయ పిచ్చోళ్ల స్వర్గమై పతనమవుతున్న దురవస్థ. ఇటు ఈ దేశ ప్రజల నేరపూరిత ప్రజల స్వార్థ చిత్తాన్ని ప్రతిబింబించే సోకాల్డ్ తల్లిదండ్రులు. టైం చూసుకుంది నీలి. 3:10 తెల్లవారుజాము. కళ్ళు మూసుకుని నిశ్శబ్దంగా 10 నిమిషాలు ఆత్మలోకి పయనించి చటుక్కున గట్టిగా ఊపిరి పీల్చుకుని మొబైల్ను చేతిలోకి తీసుకుని చకచకా డైల్ చేసింది బ్రిటిష్ ఎయిర్వేస్కు. తన ఐడి నంబర్ చెప్పి, ప్లీజ్ కన్ఫర్మ్ మై టికెట్ టు ఆస్టిన్ ఆన్ 7th August యాజ్ బుక్డ్ ఎర్లియర్ అంది. ఎస్ మేడం అన్న జవాబు వినబడుతుండగానే నీలి మొబైల్ను పెట్టేసింది. అప్పుడు ఆమెకు తృప్తి లేదు, బాధ ఉంది. ఆ రోజు తేదీ 4 ఆగస్టు 2014. 14 సెప్టెంబర్ 2017. హ్యూస్టన్లో 2.5 సంవత్సరాలు పనిచేసి ప్రత్యేకంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను సంధానపరుస్తూ నీలి అంపాసిటీ అండ్ డీకార్బనైజ్డ్ ఎలక్ట్రిఫికేషన్ రంగాల్లో ఆమె అభివృద్ధిపరిచిన మోడల్స్లో 20% పవర్ సేవింగ్ను సాధించటం వల్ల కంపెనీ ఆమెను అంపాసిటీ వింగ్కు హెడ్గా ప్రమోట్ చేస్తూ
కెనడాలోని ఆంటారియో డివిజన్కు బదిలీ చేసింది. ఆ పై సంవత్సరమే చైనాలోని టియాన్జిన్ ప్రాంతంలో ప్రారంభించిన ఆఫ్షోర్ నెక్సాన్స్ కంపెనీకి ఒక వైస్ ప్రెసిడెంట్గా పంపింది యాజమాన్యం. అది ఒక ఇండియన్కు దక్కిన గొప్ప గౌరవం. ప్రధానంగా సురక్షిత విధానంతో కృత్రిమ మేధ సాంకేతికతను జీరో లాస్ ట్రాన్స్మిషన్లో నీలి ఉపయోగించిన తీరు అంతర్జాతీయ సదస్సుల్లో ప్రసిద్ధ నిపుణుల ప్రశంసలను పొందింది. 22 మే 2018లో నీలికి అనూహ్యంగా ప్రపంచ ప్రసిద్ధి చెందిన సెన్మాష్ మానవరహిత సముద్ర జలాల అడుగున ఉంటూ విస్తృత శ్రేణి సైనిక గూఢాచర చర్యలను నిర్వహించగల సామర్థ్యాన్ని కలిగి న్యూక్లియర్ రియాక్టర్లతో కూడిన ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ దాడులను నిర్వహించగల అణుబాంబులను ప్రయోగించగల ప్రపంచంలోనే ఏకైక అతిపెద్ద జలాంతర్గామి PR 89852 K329 బెల్గోరోడ్ జలాంతర్గామిలో మానవరహిత విధానంలోనే శత్రుదేశాలు మహాసముద్రాల అడుగులో నిక్షిప్తపరిచి వ్యాపార, వ్యవహార, సైనిక కలాపాలకు ఉపయోగిస్తున్న అనేక నాటో దేశాల అండర్ వాటర్ కేబుల్స్ను ధ్వంసం చేయగల ఒక సంక్లిష్ట AI ప్రోగ్రాంను రూపొందించడం కోసం ఒక ప్యాకేజ్ పర్ఫార్మెన్స్ నిమిత్తం నీలిని ప్రత్యేకంగా సంప్రదించారు సెన్మాష్ యాజమాన్యం. అది ఒక అతి ప్రతిష్టాత్మక ఆఫర్. సెన్మాష్ అనేది ప్రత్యేకంగా మిలిటరీ అవసరాల కోసం యుద్ధ నౌకలను నిర్మించే ఉద్దేశంతో 1939లో ఆవిర్భవించిన అతి పురాతన సంస్థ. దీనికి మన ఇండియాకు కూడా ఒక సంబంధం ఉంది. మొదటి నుండి రష్యాతో ఇండియాకు ఉన్న స్నేహ సంబంధాల వల్ల సెన్మాష్ మనకు INS విక్రమాదిత్య అన్న యుద్ధ విమాన వాహక నౌకను మన కోరికపై 2013లో సమకూర్చింది. ఇప్పుడు రష్యా ప్రభుత్వ కోరికపై 24 జూలై 1992లో బెల్గోరోడ్ K329 మోడల్ అణుక్షిపణులను నీటి అడుగున ఉంటూనే ఖండాంతరంగా వేల కిలోమీటర్ల దూరాలను లక్షించగల అతి ప్రమాదకర నౌకను నిర్మించడం ప్రారంభించి మొన్న యుక్రెయిన్ యుద్ధంలో ప్రపంచాన్ని అబ్బురపరిచేందుకు పుతిన్ 8 జూలై 2022న తన నావికా దళానికి బెల్గోరోడ్ను అప్పజెప్తూ యుద్ధ శంఖాన్ని పూరించాడు. ఇది శత్రుదేశాల సముద్ర తీరాలపై అణువర్షాన్ని కురిపిస్తూ తీర సునామీలను సృష్టిస్తూ భయంకర విధ్వంసాన్ని, వినాశనాన్ని సృష్టించగలదు. దీనిలోని కమాండ్ సెన్సర్లను, ఆటో ఫీలర్లను, సెల్ఫ్ డెసిషన్ మేకింగ్ ఎబిలిటీస్ను సమకూర్చగల రోబో సాఫ్ట్వేర్ను రాసిపెట్టింది మన నీలే. నీలి తనకు ఒక కాంట్రాక్ట్గా అప్పచెప్పిన పనిని ఒక ప్యాకేజ్గా పూర్తి చేసి ఆమె ఇండియాకు 2019 జూన్లో వచ్చింది చెన్నైకు. వచ్చి ఒక 3 నెలలు భారతదేశ రాష్ట్రాలను పరిశీలనాత్మకంగా గమనిస్తూ తిరిగి చూస్తే ఏమున్నది? ఎప్పటి గొంగళి అక్కడనే ఉంది. అవే చెత్త రాజకీయాలు, అవే మత కలహాలు, అవే క్రికెట్ పొలిటికల్ గేమ్స్, ధర్నాలు, ఘెరావులు, మాటమాటకు కోర్టులు, కోవట్లు, ఎమ్మెల్యేలను కొనుడు, బహిరంగ హోటళ్ల క్యాంపులు, కేంద్రం గవర్నర్లను పెట్టి ఆడించుడు, అంతా రోతిరి. ఇక ఈ వ్యవస్థ బాగుపడదు అనుకుంది నీలి. ఒక వారం రోజులు తీవ్రంగా ఆలోచించిందామె. తన మేధో సంపత్తినంతా ఉపయోగించి సాధించింది నెక్సాన్స్ కంపెనీకి బిలియన్స్ కొద్దీ డాలర్లను సంపాదించి పెట్టగల లాభం. ఇక సెన్మాష్ కంపెనీ తన బెల్గోరోడ్ అణుయుద్ధ వాహక జలాంతర్గామిలో తను కూర్చిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేర్ వల్ల జరిగేది దేశాల మధ్య విధ్వంసం, లక్షల మంది ప్రాణ నష్టం, విలయ విన్యాసమే. తన విద్య దేనికి, ఎవరి కళ్యాణం కోసం ఉపయోగపడుతున్నట్టు? నీలికి ఎందుకో ఆపుకోలేని దుఃఖం ముంచుకొచ్చింది. ఎవరి ప్రతిభా పాటవాలైనా మానవ అభివృద్ధికే పనికి రావాలి కదా అని అనుకుందామే. కానీ బెనిఫిషరీ ఎవరవుతున్నారు? అణిచివేతదారులే కదా. అట్లా జరగకూడదు, జరగడానికి వీల్లేదు. కళ్ళు మూసుకుని అంతర్ముఖురాలయ్యింది. అప్పుడు ఆమెలో సముద్రాలు గర్జిస్తున్నాయి, తుఫాన్లు విజృంభిస్తున్నాయి, హరికేన్లు నగరాలను ముంచేస్తున్నాయి, జలబీభత్సంతో సృష్టి కకావికలమవుతోంది.
యుగయుగాలుగా అకస్మాత్తుగా అనేక సముద్ర ఉపరితలాలపై ఏర్పడుతున్న ఆవర్తనాలు క్రమక్రమంగా వాయుగుండాలుగా మారుతూ ప్రచండ వేగంతో పయనిస్తూ ఏదో ఒక దేశ తీరాన్ని తాకుతూ ఎడతెగని వర్షబీభత్సాన్ని సృష్టిస్తూ వరదలు, గ్రామాలు మునిగిపోవడాలు, జనావాసాలు కొట్టుకుపోవడాలు, ఇదంతా ఏమిటి? ఈ యుగయుగాల సమస్యకు తన మేధోజనిత జ్ఞానం నుండి ఏదైనా పరిష్కారం ఉందా? మనం ఎంతో సాంకేతికంగా అభివృద్ధి చెంది అటు నాసా గాని మన ఇస్రో గాని సాధించింది ఏమిటయ్యా అంటే, మనం ప్రయోగించిన ఉపగ్రహాల వల్ల అవి పంపుతున్న ఛాయాచిత్రాల వల్ల ఫలానా సముద్రంలో ఫలానా చోట ఒక ఉపరితల ఆవర్తనం ఏర్పడి అది ఫలానా దిశగా కదులుతూ ఫలానా వేగంతో పయనిస్తున్నది అని తెలుసుకోవటం అంతే. ఆ వేగాన్ని, కదులుతున్న దిశను బట్టి అది ఫలానా పట్టణాన్ని ఫలానా చోట తాకవచ్చును అని ఉజ్జాయింపు లెక్కలు వేయడం అంతే. అసలు ఆ ఆవర్తనం అక్కడే ఎందుకు పుట్టింది? అది అంతే వేగంతో ఆ ఫలానా దిశలోనే ఎందుకు పయనిస్తున్నది? అది ఇంకో రకంగా ఇంకో వేరే వేగంతో ఎందుకు పయనించడం లేదు? ఆ సైక్లోనిక్ ఐ అంతే విశాలంగా అంతే ఉధృతంగా ఎందుకుంది? వీటికి మన దగ్గర జవాబులు లేవు. ఒకవేళ ఆ సముద్ర జల ఉపరితలంపై ఏర్పడబోతున్న వాయుగుండాన్ని మనం ముందే పసిగట్టగలిగితే, అది ఎక్కడ ఏర్పడబోతోంది అనేదాన్ని అంచనా కట్టగలిగితే, అదే సాంకేతికతతో ఆ వాయుగుండాన్ని అటు నుండి అటే తిరిగి వెనక్కి సముద్రాంతర్భాగంలోకే దిశను మళ్లించగలిగితే, తుఫానో హరికేనో మన దగ్గరికి రాదు కదా. తద్వారా మనకు ప్రతి సంవత్సరము కలిగిస్తున్న కోట్ల రూపాయల నష్టం, ప్రాణాలను హరిస్తున్న ముప్పు తప్పుతుంది గదా. సముద్ర శాస్త్రం ఏమంటోంది? ఓషనాలజీ ఏం చెబుతోంది? సంప్రదాయేతర ఇంధనాలను కనిపెట్టాలని ప్రయత్నిస్తున్న శాస్త్రవేత్తలు ఏమంటున్నారు? కనుక్కోవాలి. కనుక్కుంటే ఇక తుఫాన్లు, వరదలు, జలబీభత్సాలు లేని సముద్ర తీర ప్రాంత ప్రజల జీవితాలు ఎంత సుఖవంతంగా ఉంటూ వర్ధిల్లుతాయో కదా. ఆలోచించాలి అనుకుంది నీలి ఉత్సుకతతో. సోవియట్ రష్యా జలాంతర్గామి బెల్గోరోడ్కు సంబంధించి కొన్ని డీప్ సీ సముద్ర ప్రవర్తనలను అధ్యయనం చేసేందుకు తను హవాయిలో జరిగిన పునరుత్పాదక సాంప్రదాయేతర ఇంధన వనరుల సృష్టి అన్న అంశంపై జరిగిన అంతర్జాతీయ సదస్సుకు వెళ్ళినప్పుడు అక్కడే అమెరికా ప్రభుత్వ సముద్రగర్భ అధ్యయనాల సంస్థ నెలకొల్పిన ఓషియన్ థర్మల్ ఎనర్జీ కన్వర్షన్ ఓటీఈసీ వ్యవస్థను పరిశీలించి వచ్చింది నీలి. కొలంబియా యూనివర్సిటీ స్కాలర్స్ ముగ్గురు ఒక టీం సహచరులుగా జేమ్స్ రిచర్డ్, ఇంకో పెరూవాసి వాల్టర్ రాత్రింబవళ్లు ఆ ప్రాజెక్టుపై పనిచేస్తున్నారు. వాళ్ళు సముద్ర కెరటాల నుండి విద్యుదుత్పత్తి వ్యవస్థను స్థాపించి విజయం సాధిస్తున్నారు. క్లోజ్డ్ సైకిల్, ఓపెన్ సైకిల్ ప్రయోగాలను అధిగమించి హైబ్రిడ్ తరహా డిజైన్ నుండి సమీప భవిష్యత్తులో మనుషులు అతి చౌకగా విద్యుత్తును, త్రాగునీటిని తయారు చేసుకోవచ్చునని హామీ ఇచ్చారు. అప్పుడే అదృష్టవశాత్తు బ్రిటిష్ ప్రొఫెసర్ ఆఫ్ జియో ఇంజనీరింగ్ నిపుణుడు స్టీఫెన్ సాల్టర్ ప్రతిపాదించిన ఓషియానిక్ టెంపరేచర్ గ్రేడియంట్ సిద్ధాంతం నీలిని చకితురాల్ని చేసింది. సూర్యుడు తన ప్రత్యక్ష స్పర్శతో లక్షల కిలోమీటర్ల మహాసముద్ర జలతలాలను వేడి చేస్తూ వస్తున్నాడు. ఆ వేడి సముద్ర లోతులకు చేరదు. కాబట్టి కొద్ది కిలోమీటర్ల లోతులో సముద్ర జలం శీతలంగానే ఉండి ఒక టెంపరేచర్ గ్రేడియంట్ ఏర్పడుతుందని, దాని సహాయంతో నమ్మశక్యం కాని చక్రవాత, ప్రతిచక్రవాత, ఘాత ప్రతివాత శక్తులు ఉద్భవించి నీలిలో ఒక కొత్త ఆలోచనకు అంకురార్పణ జరిగి ప్రొఫెసర్ సాల్టర్ రూపొందించిన సాల్టర్ డక్ లేదా సింక్ అన్న యంత్రాన్ని ఆధారంగా చేసుకుని అమెరికన్ రికార్డో లెటెలియర్ మైక్రోబియల్ ఓషనోగ్రాఫర్ చేసిన ప్రయత్నం, తర్వాత బిల్ స్మిత్ ఒక ఫిజికల్ ఓషనోగ్రాఫర్ చేసిన ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ సైన్సెస్ చేసిన పరిశోధనలు, అంతిమంగా సముద్ర తలాన్ని నుండి 20 గిగావాట్స్ ఉష్ణాన్ని గనుక పంపౌట్ చేయగలిగితే సముద్ర ఉపరితల ఆవర్తనాలను నియంత్రించే కొత్త వ్యవస్థ సాధ్యమవుతుందని నీలికి స్ఫురించింది. అయితే 9.5 గిగావాట్స్ ఉష్ణశక్తి అంటే 10 పెద్ద సైజ్ న్యూక్లియర్ లేదా కోల్ ఫైర్డ్ పవర్ స్టేషన్కు సమానం. సాధ్యం కాదా ఇది?
ఇవి సూక్ష్మ సాంకేతికత అయిన మైక్రో, నానో, పికో, ఫెంటో వ్యవస్థలకు వ్యతిరేకంగా స్థూల సాంకేతికతను ఉపయోగించి మెగా, గిగా, టెరా దిశల్లో సాగవలసిన ప్రయోగాలు. భారతీయ పురాణాల్లో ఈ భారీ అణు ఉష్ణశక్తిని నాగాస్త్రం, పాశుపతాస్త్రం, వరుణాస్త్రం, సూపర్ పవర్ బ్రహ్మాస్త్రం రూపాల్లో ఉటంకించిన న్యూక్లియర్ అండ్ ఎలక్ట్రానిక్ డివైజెస్గా ప్రయత్నించాలి. నీలి ఎంతో తృప్తిగా నిట్టూర్చి కళ్ళు తెరిచింది. అప్పుడే వికసిస్తున్న పువ్వులా. విజయాలు ఎప్పుడూ ఒక సముద్రమే చేతికందినంత ఆనందాన్ని కలిగిస్తాయి సాధకులకు. అనుభవైక వేద్యం మాత్రమే అది. ఇక యుగ యుగాలుగా ప్రకృతి మనుషులను భయపెడుతున్న ఆయుధాలు తుఫాన్లను, వరదలను, హరికేన్లను, పెనుగాలుల బీభత్సాన్ని నియంత్రించే దారి దొరుకుతున్నట్టేనా తనకు? ఏమో, మొదట హైపోథిసిసే ఏదైనా. ఒక స్థిర నిర్ణయానికి వచ్చింది సైంటిస్ట్ నీలి. అప్పుడు ఆమె పెరూ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఉంది. అక్కడి నుండి హవాయికి వెళ్తోంది ఇక తుఫాన్ల సంగతి చూడటానికి. కానీ తను ఎంతగానో ప్రేమించే తన దేశానికి ఏమీ చేయలేని నిస్సహాయత, లోపల నిశ్శబ్ద దుఃఖం. ఈ 3 నెలల్లో భారతదేశాన్ని విస్తృతంగా పర్యటించి చాలా నిరాశకు గురైందామె. డర్టీ పాలిటిక్స్, విపరీత అవినీతి, మోసం, దగా, పౌరులను ఉచితాలతో పరమ సోమరిపోతులను చేస్తూ, ప్రభుత్వాలే తాహతుకు మించిన అప్పులను చేస్తూ, ప్రజలను కుదువబెడుతూ, కేంద్ర ప్రభుత్వం లీడర్ ఇన్ మేకింగ్ లోన్స్ 153 లక్షల కోట్లు, రాష్ట్రాలైతే ఇంకా పెద్దన్నలు అప్పులు చేయడంలో. అప్పుడెప్పుడో తరిమిల నాగిరెడ్డి రాసినప్పటి సంగతి తెలియదు కానీ ఇప్పుడు మాత్రం తాకట్టులో భారతదేశమే. విషాదమేమిటంటే బాగా చదువుకున్న వాళ్లే, విద్యావంతులే ఈ దేశాన్ని అతి భయంకరంగా దోచుకుంటున్నారు. బ్యాంకుల ద్వారా, ఓపెన్గా, ఇంకెన్నో రకాలుగా. అసమర్థ పాలకులు దోపిడీదారులకు ఒత్తాసు పలుకుతూ వాళ్లను పెంచి పోషిస్తున్నారు. మరోవైపు భద్రత విషయంగా ఈరోజు భారతదేశం అతి ప్రమాదకరంగా ఆన్ ది ఎడ్జ్ స్థితిలో ఉంది. పరమ దుర్మార్గ ఆక్రమణదారు చైనా భారతదేశం చుట్టూ, పాకిస్తాన్లో సిపెక్తో, పిఓకే, టిబెట్, నేపాల్, మయన్మార్, ఇటు శ్రీలంక, అటు గ్వాదర్ దాకా చుట్టూ రుణవుచ్చుతో డెట్ ట్రాప్ దేశాలను కొని అన్ని చోట్ల తన సైనిక స్థావరాలను అత్యుత్తమ ఆయుధ సంపత్తితో నెలకొల్పి యుద్ధానికి సిద్ధంగా ఉంటే, మన ముడ్డి కిందకి మంటలు వ్యాపిస్తున్న సోయి లేక ప్రభుత్వాలను కూల్చుకుంటూ, బూతులు తిట్టుకుంటూ, బోసిడీకే వంటి పదజాలంతో ముఖ్యమంత్రులను కూడా సంబోధిస్తూ, ఎవడికి భయం, భక్తి, క్రమశిక్షణ లేదు. అంతా విచ్చలవిడితనం. మీడియా, సినిమాలు, ఇంటర్నెట్ పోర్నోలు, చిన్నపిల్లల దగ్గర నుండి సెక్స్ సంబంధాలు, చిచి, రోత, జుగుప్సాకరం అంతా. ఇప్పుడు ఈ దేశం అతి స్వేచ్ఛ అనే ఏ ఔషధమూ లేని వ్యాధితో రోగగ్రస్తమై ఉంది మరణశయ్యపై. వర్తమాన భారతదేశంలో పరమ నీచులు, నికృష్టులు అయిన తన తండ్రి రాము ఇప్పుడు ఒక మంత్రి, తల్లి రాష్ట్ర మహిళా విభాగ అధ్యక్షురాలు. సిస్టమ్ ఈజ్ అవుట్ ఆఫ్ కంట్రోల్. నీలి రావలసిన తన విమానం కోసం ఆకాశంలోకి చూస్తోంది నిర్లిప్తంగా. అప్పుడు ఆమె కళ్ళు నిండిన కన్నీళ్లతో సముద్రాలై తుఫాన్లతో బీభత్సిస్తున్నాయి. అదండి ఈనాటి కథ. ప్రొఫెసర్ రామచంద్రమౌళి గారి నీలి ద బ్లూ. ఈ కథ తెలంగాణ సాహిత్య అకాడమీ త్రైమాసిక పత్రిక పునాస 2023లో ముద్రితమైన కథ. ప్రొఫెసర్ రామచంద్రమౌళి గారి గురించి చెప్పాలంటే, రామచంద్రమౌళి గారు 8 జూలై 1950న జన్మించిన, మెకానికల్ ఇంజనీరింగ్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ప్రస్తుతం వరంగల్లోని గణపతి ఇంజనీరింగ్ కాలేజ్లో వైస్ ప్రిన్సిపాల్గా పనిచేస్తున్నారు. ఆయన ఇప్పటికే ప్రసిద్ధ కవి, కథకులు, నవలాకారులు, నాటకకర్త మరియు విమర్శకులుగా 34 నవలలు,
426 కథలు, 15 సంపుటాల కవిత్వం, 4 నాటకాలు, 4 విమర్శా గ్రంథాలు, వెరసి 78 గ్రంథాలను వెలువరించారు. 2011లో గ్రీస్లో జరిగిన 11వ ప్రపంచ కవుల సదస్సులో భారత ప్రతినిధిగా పాల్గొన్నారు. 2016లో తైవాన్లో జరిగిన ప్రపంచ కవుల సదస్సులో కూడా భారతదేశ ప్రతినిధిగా పాల్గొని తన కవితలను వినిపించారు. 2019లో భువనేశ్వర్, ఇండియాలో జరిగిన ప్రతిష్టాత్మక 39వ ప్రపంచ కవుల సదస్సులో భారత ప్రతినిధిగా పాల్గొని తన ఇంగ్లీష్ కథల సంపుటిని ప్రపంచ సభల వేదికపై ఆవిష్కరింపజేసుకున్నారు. తన బహుమతి పొందిన కథ భూమి దుఃఖం కథను దూరదర్శన్ హైదరాబాద్ టెలిఫిల్మ్గా నిర్మిస్తే అది 2011వ సంవత్సరం ఉత్తమ టెలిఫిల్మ్ అవార్డు స్వర్ణ నంది పురస్కారాన్ని పొందింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి అత్యున్నత సాహిత్య పురస్కారం, తెలుగు విశ్వవిద్యాలయ కవితా పురస్కారం 2007తో సహా ప్రతిష్టాత్మకమైన సినారే కవితా పురస్కారం 2007, డాక్టర్ అవంసా సోమసుందర్ కవితా పురస్కారం 2012, గుంటూరు శేషేంద్ర శర్మ కవితా పురస్కారం 2015, కొలుకలూరి భాగీరథి కవితా పురస్కారం 2012, 2012లో ప్రతిష్టాత్మకమైన ఫ్రీవర్స్ ఫ్రంట్ కవితా పురస్కారం సాధించారు. ఇవిగాక ఫిలిప్పీన్స్ ప్రభుత్వ జీవిత సాఫల్య పురస్కారం 2017లో, ది ఆంధ్ర మహాసభ ముంబై జీవిత సాఫల్య పురస్కారం 2015, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కళారత్న 2018 పురస్కారం, స్వర్ణలేఖిని 2018 అవార్డు వంటివి ఎన్నో లభించాయి ఈయనకు. ఇంజనీరింగ్ విద్యార్థులకు 6 పాఠ్య గ్రంథాలు రచించడం వల్ల 1999లో రాష్ట్రపతి నుండి జాతీయ ఉత్తమ ఇంజనీరింగ్ అధ్యాపక అవార్డును పొందారు. 2017లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ప్రపంచ తెలుగు మహాసభల్లో అప్పటి ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ చేత రామచంద్రమౌళి రాసిన బృహత్ నవల కాలనాళికను ఆవిష్కరించారు. అదే నవలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అత్యున్నత సాహిత్య పురస్కారమైన కాళోజీ అవార్డు 2020ను ప్రకటించింది ప్రభుత్వం. చంద్రమౌళి గారి కథలు, నవలలు, కవిత్వం అనేకం పంజాబీ, తమిళ్, కన్నడ, మలయాళం, బెంగాలీ వంటి తెలుగేతర భారతీయ భాషల్లోకి, అంతర్జాతీయ భాష అయిన ఇంగ్లీష్లోకి విరివిగా అనువాదమయ్యాయి. 2386 ఎంట్రీలను పరిశీలించి ప్రపంచవ్యాప్తంగా 60 మందికి ప్రకటించిన నామన్ నాజిమన్ లెబనాన్ ప్రపంచ స్థాయి జీవితకాల సాఫల్య పురస్కారం 2019ని ప్రకటిస్తే భారతదేశంలో ఇది ఒక్క రామచంద్రమౌళికి మాత్రమే దక్కింది. అదండి వారి పరిచయం. నిర్వాణ వంటి ఉత్తమ కథాగుచ్చాన్ని ప్రవాసాంధ్రులకు అందిస్తున్న రచయిత శ్రీ రామచంద్రమౌళి గారికి శిరస్సు వంచి ప్రణమిల్లుతూ వారి కథలను ఆడియోగా చేసి మీకు నా గళం ద్వారా అందించే భాగ్యాన్ని కలుగజేసినందుకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. కథాభారతి శ్రోతల తరపున వారికి విశేష అభినందనలు. నేటితో ఈ కథ ఇంతటితో సమాప్తం. మళ్ళీ వచ్చే కథలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. సర్వే జనా సుఖినో భవంతు.